మూవీని ఓపెన్ చేస్తే సనల్ అనే ఒక వ్యక్తి లిఫ్ట్ ఎక్కుదామని నిలబడుకుని ఉంటాడు. అంతలోపే లిఫ్ట్ లో నుంచి ఒక నర్సు వచ్చి, నువ్వు అప్పుడే వచ్చేసావా, మేము ఇల్లు కట్టాం రా చూద్దు గాని అని వాళ్ళు డెకరేట్ చేసిన క్రిస్మస్ ఇంటిని చూపించడానికి పిలుచుకొని పోతుంది. సనల్, నాకు పైన డ్యూటీ ఉంది, డ్యూటీకి లేట్ అవుతుంది, పైకి వెళ్లేసి వస్తానన్నా కూడా ఆ నర్సు 5 నిమిషాలకేం కొంపలు మునిగిపోవులే అని వాళ్ళు డెకరేట్ చేసిన క్రిస్మస్ ఇంటిని చూపిస్తుంటుంది. ఆ టైంలో హాస్పిటల్లో బేబీ కనబడటం లేదని సైరన్ వస్తుంది. దాంతో హాస్పిటల్లోని వాళ్ళందరూ బేబీని వెతుకుతుంటారు. ఆ టైంలో సనల్ కి లిఫ్ట్ ఎక్కుదాం అనుకున్నప్పుడు లిఫ్ట్ లో అనుమానాస్పదంగా బుర్కా వేసుకుని కట్టెల బ్యాగ్ పట్టుకున్న వ్యక్తి గుర్తొస్తారు. దాంతో వెంటనే సనల్ హాస్పిటల్లోనూ బయట వెతికినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడా కనిపించడు. ఇక ఈ మూవీ పేరు బేబీ గర్ల్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. తర్వాత ఈ బేబీ కనబడటం లేదనే విషయం న్యూస్ ఛానల్కి, పోలీసులకి అందరికీ తెలుస్తుంది. దాంతో పోలీసులు హాస్పిటల్కి వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ గార్డ్ డ్యూటీకి 2 గంటల ముందే ఇంటికి వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత అతనికి ఫోన్ చేసి పిలిపించి త్వరగా ఎందుకు వెళ్లావని అడిగితే అతని కూతురు పెళ్లి పనుల వల్ల వెళ్లానని ఇక్కడి మేనేజర్ తో ఇంకా సనల్ కి చెప్పేసి వెళ్ళానంటాడు. అప్పుడు మేనేజర్, నీకు నేను పర్మిషన్ ఇవ్వలేదు, నీ ప్లేస్ లోకి వేరే వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళమని చెప్పాను కదా అంటాడు. అలాగే సనల్, నువ్వు నాకు అసలు ఈ విషయం చెప్పనే లేదంటాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నీకు చెప్పాను కదా సనల్ అంటుంటాడు. సెక్యూరిటీ గార్డ్ నోట్లో నుంచి మందు వాసన కూడా వస్తుంటుంది. దాంతో పోలీసులు, సెక్యూరిటీ గార్డ్ నువ్వే కదా, నువ్వే ఈ బాధ్యత తీసుకోవాలంటారు. అలాగే హాస్పిటల్లోని వాళ్ళని ఎవరిని బయటికి వెళ్లొద్దని సీసీ కెమెరాలు చెక్ చేయడానికి వెళ్తున్నప్పుడు సనల్ కూడా వాళ్ళ వెనకంటి వెళ్లి అతనికి డౌట్ ఉన్న వ్యక్తిని వాళ్ళకు చూపిస్తాడు. తర్వాత పోలీసులు, ఈ బిడ్డని తీసుకుని వెళ్లి అర్ధగంట అయింది కాబట్టి ఆ వ్యక్తి ఎక్కువ దూరం వెళ్ళుండరు, మనకు పెద్ద ఫోర్స్ వస్తే వెతికేదానికి వీలవుతుందని, లేకుంటే ఈ పని చేయలేమంటారు. దాంతో అక్కడున్న ఇంకో పోలీస్ రాకేష్ అనే ఇంకో పోలీస్ కి ఫోన్ చేసి అక్కడ సిచ్యువేషన్ అంతా చెప్పి ఫోర్స్ కావాలని అడుగుతాడు. రాకేష్ సీఎం కి సెక్యూరిటీ గార్డ్ గా వెళ్ళుంటాడు. ఆ టైంలో ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, ఇలా ఒక బిడ్డ తప్పిపోయింది, కొద్దిగా ఫోర్స్ ఇస్తే అక్కడికి వెళ్లి వెతుకొచ్చని మాట్లాడతాడు. అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్, వీడు ఒక ఎస్ఐగా ఉండి నాకే చెప్తున్నాడా అనే లెక్కలో, నేనేం పని పాట లేకుండా ఉన్నానా, ప్రోటోకాల్ అంటే నీకేం తెలియదా అని పక్కనే ఉన్న సిఐని పిలిచి అరిచి, ఫస్ట్ వీళ్ళకి ఎలా మాట్లాడాలో నేర్పించని, ఏం నువ్వే పంపించావా అంటాడు. దాంతో ఎస్ఐ సారీ చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ టైంలో సిఐ ఎస్ఐతో మాట్లాడుతూ, ఆ బిడ్డ ఏమన్నా నీకు కావాల్సిన వాడా అంటే దానికి ఎస్ఐ, సీఎం ఏమన్నా నీకు కావాల్సిన వాడా అని మాట్లాడతాడు. ఆ లోపే వెనుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఐతో, సరే నీకు 3 మనుషులు, ఒక బండి ఇస్తాను, మిగిలిన వాళ్ళని ట్రాఫిక్ నుంచి తీసుకో, నువ్వేం చేయగలవో చెయ్యని పంపించేస్తాడు. తర్వాత ఎస్ఐ రాకేష్, మిగిలిన చాలా మంది పోలీసులు బుర్కా వేసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్లాడనేది చాలా సీసీ కెమెరాల్లో చూస్తారు. ఈ న్యూస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మీడియా నుంచి కూడా చాలా మంది హాస్పిటల్ చుట్టూ చేరుతారు. మరోవైపు రాకేష్ హాస్పిటల్లో బిడ్డ కనిపించకుండా పోయిన రూమ్ దగ్గరికి వెళ్లి బెడ్ మీద కూర్చున్నామని అక్కడే ఉండమని మిగిలిన వాళ్ళని పంపించేసి, ఇంతటికీ మీరు ఆ టైంలో ఎక్కడున్నారంటే, ఆ రోజు మార్నింగ్ జిమ్ లో ఉన్నాను, అమ్మ ఫోన్ చేసే కిందికి వచ్చానంటుంది. దాంతో రాకేష్ ఇంకా పక్కన ఉన్న కానిస్టేబుల్ ఇద్దరు షాక్ లో ఉంటారు. కేవలం 3 రోజుల వయసున్న బిడ్డ తల్లి జిమ్ముకి ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందని. దాంతో రాకేష్ బయటకు వచ్చి కానిస్టేబుల్ తో, ఈమె ఏంటో తేడాగా బిహేవ్ చేస్తోంది, అలాగే అబద్ధం చెప్తుందంటాడు. అప్పుడు కానిస్టేబుల్, ఈమె తెల్లారు కూడా బాగానే ఉందే అని ఒకసారి లోపలున్న ఆమె ముఖాన్ని చూసి, సార్ ఈమె బిడ్డ తల్లి కాదు, వాళ్ళ అక్క, ఆ బిడ్డ తల్లి మీనాక్షి ఇక్కడే పక్కన కూర్చోందని చూపిస్తాడు. తీరా అక్కడ చూస్తే ఒక చిన్న పిల్ల ఉంటుంది. ఆ పిల్లని లోపలికి తీసుకువెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పిల్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోందని, బిడ్డ పుట్టిన 3 రోజులుగా ఎవరూ రాలేదని, ఈ రోజే వాళ్ళ అమ్మా నాన్నలు అందరూ వచ్చారని చెప్తున్నప్పుడు బయట నుంచి ఆ పిల్ల భర్త ఆకాష్ వస్తాడు. అలాగే అతనితో పాటు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చేసరికి రాకేష్ వాళ్ళ అమ్మా నాన్నల్ని బయట కూర్చోమని వీళ్ళిద్దరిని ఒకేసారి ఎంక్వైరీ చేస్తుంటాడు. బయట ఆకాష్ నాన్న మీనాక్షి నాన్నతో ఆ బిడ్డని ఎలాగైనా కనిపెట్టాలని మాట్లాడేసరికి మీనాక్షి నాన్న, మీ వల్ల నా కుటుంబం నాశనం అయిపోయింది, నా కూతురికి ఇంజనీరింగ్ అయిపోయాక హైయర్ స్టడీస్ కి పంపిద్దామనుకున్నాను, కానీ ఇలా జరిగిందని చాలా కోపంగా ఉంటాడు. దాని ప్రకారం ఆకాష్ కి మీనాక్షికి పెద్దవాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి అయ్యుండదు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. ఆకాష్ కూడా మీనాక్షి చదివే కాలేజీలోనే 3rd ఇయర్ చదువుతుంటాడు. అంటే మీనాక్షి కంటే 2 సంవత్సరాలు పెద్ద. వాళ్ళిద్దరూ డెలివరీ దగ్గరలో ఉందని అలేబెలంలోని హోటల్లో స్టే చేశారని, బిడ్డ కనిపించకుండా పోయిన గంట తర్వాత మీనాక్షి అక్క ఆకాష్ నాన్నకు ఫోన్ చేసేసరికి వాళ్ళు ఇక్కడికి బయలుదేరి వచ్చామని చెప్తాడు. దాంతో రాకేష్ కి డౌట్ వచ్చి హోటల్ నుంచి ఇక్కడికి రావడానికి గంట టైం పట్టిందా అంటే, దానికి ఆకాష్ హోటల్లో నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల ట్యాక్సీ బుక్ చేసేదానికి లేట్ అయిందని చెప్తాడు.
అలాగే వాళ్ళు చదువుకునేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండేదని, ఆకాష్ హాస్టల్లో ఉండేవాడని చెప్తారు. రాకేష్ అవంతా విని దీని గురించి ఫుల్ కోఆపరేషన్ మీ నుంచి కావాలంటాడు. అప్పుడు ఆకాష్, సార్ నేను కాలేజీకి వెళ్ళొచ్చా, 10 రోజుల్లో ఎగ్జామ్లు ఉన్నాయి, బాగా చదువుకోవాలంటే. దానికి రాకేష్ ఇదేందనే లెక్కలో షాక్లో ఉంటాడు. పక్కన మీనాక్షి వీడింక మారడనే లెక్కలో ఉంటుంది. తర్వాత రాకేష్ సరేలే వెళ్ళొచ్చని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి ఆకాష్ మీనాక్షితో నువ్వు ఇదంతా చూసుకొని నేను కాలేజీకి వెళ్తానంటాడు. ఆ అమ్మాయి ఓ వెళ్ళు అంటుంది. దానికి ఆకాష్ నాకేమైనా ఇదంతా సరదాగా ఉందా, బిడ్డ పుట్టిన తర్వాత కాలేజీకి వెళ్తే తెలుస్తుంది అంటాడు. దానికి మీనాక్షి అవునా, అలాగైతే బిడ్డ నువ్వు చూసుకో, నేను కాలేజీకి వెళ్తానంటుంది. అప్పుడు ఆకాష్ అసలు నీ బాధ ఏంటి, బిడ్డ దొరుకుతుందని అనుకుంటున్నావా అంటాడు. ఆ మాటకి మీనాక్షికి ఒకవైపు కోపం మరోవైపు బాధ వస్తాయి. మరోవైపు సనల్కి వాళ్ళ భార్య ఫోన్ చేసేసరికి నవ్వుతూ మాట్లాడుతుంటాడు. అక్కడ పనిచేస్తున్న నర్సులకి అది నచ్చదు, ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ని అతను కావాలని ఇరికించాడనే కోపంలో ఉంటారు. మరోవైపు పోలీసులు సెక్యూరిటీ గార్డ్ని కొట్టినా అతను తన కూతురు పెళ్లి కోసమే వెళ్ళానని, ఆ బిడ్డ ఎలా మిస్ అయిందో తెలియదంటాడు. అదే టైంలో మరోవైపు ఒక ఆటో డ్రైవర్ ఆమె న్యూస్ ని చూస్తుంటుంది. తర్వాత ఆమెకి పక్కనే న్యూస్ లో కనిపించినట్లు బుర్కా వేసుకున్న వ్యక్తి కనిపిస్తుంది. దాంతో ఆమె పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తర్వాత పోలీసులు వెళ్లి వెతుకుదామనుకున్నప్పుడు హాస్పిటల్లో ఉన్న న్యూస్ రిపోర్టర్లు ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను కూడా న్యూస్ లో చెప్పేస్తుంటారు. దాంతో రాకేష్ ఇలా చెప్పొద్దండి, కిడ్నాపర్ తప్పించుకుంటాడంటే వాళ్ళు సార్ మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తామనేసరికి రాకేష్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న పోలీస్ సార్ వదిలేయండి అని పక్కకు పిలుచుకొని వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ దగ్గరికి సనల్ వచ్చి సార్ నేను మీతో పాటు వస్తాను, ఎందుకంటే అతన్ని చూసింది నేనే కాబట్టి హైట్ మ్యాచ్ చేయగలను అనేసరికి వాళ్ళు అతన్ని కూడా పిలుచుకొని వెళ్తారు. తర్వాత ఆటో డ్రైవర్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెతికితే ఆ కట్టెల బ్యాగు ఒక పార్కు దగ్గర పడి ఉంటుంది. సనల్ దాన్ని చూసి అక్కడంతా వెతికినప్పుడు ఒక స్టాచ్యూ వెనకాల పిల్లలు ఏడుస్తున్న సౌండ్ వినిపించి వెళ్లి చూస్తే అక్కడ ఒక ఆమె బిడ్డను పట్టుకుని ఉంటుంది. ఆమె సనల్ని చూసి చాలా భయపడిపోతుంటుంది. అప్పుడు సనల్ పోలీసులను పిలిచి ఆమె దగ్గర ఉన్న బిడ్డను తీసుకుని హాస్పిటల్లోకి వచ్చేస్తుంటాడు. ఆమె నన్ను వదిలేయండి, నేనేం చేయలేదు, ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్తుంది. తర్వాత వీళ్ళు హాస్పిటల్లోకి బిడ్డను తీసుకువెళ్లి నర్సుకి ఇచ్చేసరికి అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ నర్స్ ఆ బిడ్డ తప్పిపోయిన బిడ్డ కాదని చెప్తుంది. ఆ దెబ్బతో వీళ్ళందరూ షాక్ అయిపోతారు. తర్వాత బిడ్డకి కొన్ని టెస్టులు చేసి తర్వాత ఆమె చేతికిచ్చి సారీ చెప్తే ఆమె మీ మీద నాకేం కోపం లేదు, అయినా మేమందరం దొంగలం కాదని చెప్తుంది. అప్పుడు రాకేష్ తను చేసిన తప్పుకి కొద్దిగా డబ్బులు ఇస్తుంటే ఆమె అసహ్యంగా చూసేసి వెళ్ళిపోతుంది. దాంతో రాకేష్ కి కోపం వచ్చి సనల్తో ఒకవేళ నీ వల్ల కిడ్నాపర్ తప్పించుకుంటే నిన్ను వదలనని అంటున్నప్పుడు పక్కనున్న పోలీస్ రాకేష్ ను పక్కకు తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడు సనల్ సెక్యూరిటీ గార్డ్ నన్ను ముందే రమ్మని చెప్పాడు, కానీ నా భార్య సౌదీ అరేబియా నుంచి నిన్నే వచ్చింది, దానివల్ల నేను ఈ రోజు రావడం లేట్ అయ్యింది, అందువల్ల నేను సెక్యూరిటీ గార్డ్ నాతో చెప్పలేదని అబద్ధం చెప్పానంటాడు. దాంతో రాకేష్ కి ఇంకా ఎక్కువ కోపం వస్తుంటుంది. అప్పుడు ఇంకో పోలీస్ రాకేష్ ను పక్కకు తీల్చుకొని వచ్చి సార్ నేను ఎంక్వైరీ చేశాను, అతను చెప్పింది నిజమే, అతని భార్య అక్కడ జాబ్ వదిలేసి వచ్చింది, వాళ్ళకు వేరే ఏ ప్లాన్స్ అన్నా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు అతన్ని వదిలిపెడదాం, అలాగే అతని ఫోన్ల మీద మనం నిఘా పెడదామంటాడు. దానికి రాకేష్ సరేనంటాడు. ఇక సనల్ చేసిన పనికి హాస్పిటల్ వాళ్ళు అతన్ని జాబ్లో నుంచి తీసేసి పంపించేస్తారు. ఆ విషయం అతని భార్యకు తెలిసి ఫోన్ చేసి ఇది ఎలా జరిగింది, ఇప్పుడు నిన్ను జాబ్లో నుంచి తీసేశారు, మళ్ళీ చేర్చుకుంటారో లేదో కూడా తెలియదు, అది పక్కన పెడితే వేరే చోట్ల కూడా నిన్ను చేర్చుకుంటారో లేదో కూడా డౌటే, ఇప్పుడు ఏం చేయాలని చాలా టెన్షన్ పడుతుంటుంది. ఆ టైంలో సెక్యూరిటీ గార్డ్ సనల్ దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పడం వల్ల తనకు జరిగిన దానికి సనల్ని అసహ్యించుకొని వెళ్ళిపోతాడు. తర్వాత సనల్ లిఫ్ట్ లో వస్తున్నప్పుడు అతనితో బాగా మాట్లాడే నర్సులు కూడా ఏం మాట్లాడకుండా గమనిపోతారు. తర్వాత సనల్ బయటికి వచ్చేద్దామనుకున్నప్పుడు అక్కడున్న న్యూస్ రిపోర్టర్లందరూ వేరే బిడ్డను తెచ్చింది ఇతనే అని క్వశ్చన్ చేస్తూ అతని మీద పడిపోతుంటారు. దాంతో సనల్ బయటకు వెళ్లలేక తిరిగి లోపలికి వచ్చేస్తాడు. అది చూసిన ఇంకో నర్స్ కొన్ని రోజులు ఇక్కడే ఉండు, అన్ని సర్దుమణిగిన తర్వాత వెళ్ళిపోవచ్చంటుంది. దానికి అతను నన్ను పనిలోంచి తీసేశారంటే నేను మాట్లాడతానులే ఉండటానికని చెప్తుంది. దాంతో సనల్ లోపలికి నడుచుకుంటూ వస్తూ మెటర్నిటీ వార్డ్ సైన్ బోర్డును చూసేసరికి ముందు రోజు అక్కడ నిలబడుకున్న డౌట్ గా కనిపించిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ చూద్దామని అభిలాష్ దగ్గరకు వెళ్తాడు. ఫస్ట్ అభిలాష్ దానికి ఒప్పుకోడు, కానీ వాళ్ళిద్దరూ ఒకే హాస్పిటల్లో ఉన్నారు, చిన్న ఇష్యూ వల్ల ఇలా జరిగింది కాబట్టి సరే అని తర్వాత సనల్ కి కావాల్సిన ఫుటేజ్ ని చూపిస్తాడు. సనల్ ఆ ఫుటేజ్ ని చూస్తున్నప్పుడు మరోవైపు రాకేష్ బుర్కా వేసుకున్న వ్యక్తి ఫుటేజ్ ని చూస్తుంటాడు. బుర్కా వేసుకున్న వ్యక్తి నడిచే తీరును బట్టి వాళ్ళిద్దరికీ బుర్కాలో ఉన్నది ఒక మగ మనిషి అని అర్థమవుతుంది. దాంతో సనల్ వెంటనే నర్సు దగ్గరకు వెళ్లి నిన్న అతను పంపించిన వ్యక్తి గురించి డీటెయిల్స్ అడిగితే
ఆమె నీ ఉద్యోగం పోయింది, నాది కూడా పోయేలా చేస్తావా అంటుంది. దానికి సనల్ నిన్న అతను మెటర్నిటీ వార్డ్ దగ్గర ఉన్నాడు, ఏమి ఇక్కడ అని అడిగితే అతను ఎయిడ్స్ కోసం టెస్ట్ చేసుకోవాలని చెప్పాడు, అందుకే నేను ఇక్కడికి తెచ్చి వదిలాను, అతన్ని చూడగానే నాకేదో డౌట్ అనిపించింది, అందుకే డీటెయిల్స్ అడుగుతున్నాననేసరికి సర్లే అని డీటెయిల్స్ ఇస్తుంది. మెటర్నిటీ వార్డ్ అంటే తెలుగులో డెలివరీ అయిన వాళ్ళు, చిన్నపిల్లలు ఉండే వార్డు. మరోవైపు ఈ బుర్కాలో ఉన్న వ్యక్తి పేరు మోను. అతను ఈ చిన్న బిడ్డని వాళ్ళ అక్క కోసం ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఆమె బిడ్డ లేకుండా వెళ్ళను అనేసరికి ఈ పని చేసుంటాడు. కానీ వాళ్ళ అక్క, నేను నా బిడ్డ కావాలన్నాను, వేరే వాళ్ళది కాదు, నువ్వు ఎక్కడి నుంచి ఈ బిడ్డను తీసుకొచ్చావో అక్కడే పెట్టేయంటుంది. ఆ టైంలో చిన్న పాప ఏడ్చేసరికి మోను పాపకు పాలు పట్టేయమని వాళ్ళ అక్కతో చెప్తాడు. ఇక ఎవరి బిడ్డన్నా ఏడుస్తుంటే తల్లి ప్రేమ ఒకటేగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అక్క బిడ్డను తీసుకువెళ్లి లోపల పాలు పట్టిస్తుంది. బయట మోను బుర్కాలో పోలీసులు అతన్ని చూస్తే ఇబ్బంది అవుతుందని బుర్కా తీసి బ్యాగ్లో పెట్టేస్తాడు. పక్కన పోలీసులు ఈ చిన్న బిడ్డ కోసం వెతుకుతుంటారు. ఇక మోను అక్క ఈ బిడ్డ వద్దులే అని చెప్పింది కాబట్టి పోలీసులు తిరిగి తీసుకువెళ్లిపోతారని మోను ఆ చిన్న బిడ్డని అక్కడే పెట్టేయమంటాడు. కానీ అలా చెత్తలో పెట్టడం వాళ్ళ అక్కకి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా కూడా బిడ్డను పోలీసులు తీసుకువెళ్తే చాలని వాళ్ళిద్దరూ ఒక గుడ్డ వేసి బిడ్డను కిందన పండుకోబెట్టి తర్వాత బయటికి వచ్చేస్తారు. ఇక పోలీసులు వీళ్ళ ముందున్న బిడ్డని తీసుకువెళ్తారన్న టైంలో సనాల్ వల్ల వేరొక బిడ్డను చూసి బిడ్డ దొరికిందని కన్ఫర్మ్ చేసుకుని ఈ బిడ్డను వదిలేసి పోలీసులు వెళ్లిపోయి ఉంటారు. దాంతో మోను వాళ్ళక్క లోపలున్న బిడ్డను ఎత్తుకుందామని వెళ్లి చూస్తే అక్కడ బిడ్డ ఉండదు. దాంతో అసలు ఏం జరిగిందనేది వీళ్ళకి ఏం అర్థం కాదు. మరోవైపు సనల్ మోను గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నప్పుడు అతను తప్పుడు పేరు, తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చుంటాడు. దాంతో సనల్ నర్సుకు చెప్పి ఆమె బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి నిన్న వివేక్ అనే అతను పేమెంట్ చేశాడు కదా, ఆ పేమెంట్ లో కొద్దిగా ఇష్యూ ఉంది, వాళ్ళతో మాట్లాడాలని మోను ఒరిజినల్ నెంబర్ ని తీసుకుని సనల్ కు ఇస్తుంది. మరోవైపు మోను అక్క సెల్లుకి ఆమె భర్త బినయ్ ఫోన్ చేసి బిడ్డను చూడటానికి బస్సులో వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత మోను అక్క ఈ బిడ్డ గురించి ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు చెప్దామా అంటుంది. దానికి మోను, అలా చెప్తే వాళ్ళు మనల్ని పట్టుకుంటారు, ఆ బిడ్డ మన జీవితంలో లేదనుకో అంటాడు. కానీ వాళ్ళక్క దానికి ఒప్పుకోదు. మరోవైపు సనల్ మోను గురించిన ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు చెప్దామని వెళ్తే పోలీస్ అతను, నువ్వు ముందు ఒకరిని చూపించావు, దానివల్లే ఇప్పుడు మేమెంత అవమానం పడ్డాము, ఇంకోసారి మళ్ళీ దీనిలోకి వచ్చావనుకో నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు, నువ్వు మళ్ళీ నడవకుండా కొడతానని బెదిరిస్తాడు. మరోవైపు మోను వాళ్ళ అక్క ఆటోలో వెళ్తున్నప్పుడు వాళ్ళ అక్క భుజంపై సిగరెట్ తో కాల్చిన గుర్తులు మోను చూస్తాడు. దాంతో వాళ్ళ అక్కని ఊరికేం అవసరం లేదు, మనం ఇంటికి వెళ్దాం, నాన్నతో నేను మాట్లాడతానని ఆటోని నిలిపి ఫోన్ ని స్విచ్ ఆన్ చేసిన వెంటనే అతనికి సనల్ ఫోన్ చేసి నీకు తెలియనవసరం లేదా, నీకు ఎయిడ్స్ ఉందా లేదా అనేసరికి మోను వెంటనే ఫోన్ ను కట్ చేసి టెన్షన్ గా నెంబర్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇంకోవైపు మీనాక్షి నాన్న ఫోన్ కి ఒక కిడ్నాపర్ ఫోన్ చేసి మీ బిడ్డను మేము కిడ్నాప్ చేశాము, 2 గంటల్లో 30 లక్షలు తీసుకుని వచ్చి ఒక అడ్రస్ లోని ఖాళీ జాగాలో వేస్తే మీ బిడ్డను ఇచ్చేస్తామంటాడు. దానికి మీనాక్షి నాన్న, అంత డబ్బులు 2 గంటల్లో ఎలా తేగలము, ఒక రోజన్నా టైం ఇవ్వమంటే కిడ్నాపర్ మీ అకౌంట్లో డబ్బులు ఉందని నాకు తెలుసు, కాబట్టి పోలీసులకు చెప్పకుండా నువ్వొక్కడివే డబ్బులు తీసుకుని వచ్చి వెయ్యని ఫోన్ కట్ చేసేస్తాడు. ఇక ఈ నెంబర్ ని వాళ్ళు సైబర్ సెల్ లో చెక్ చేస్తే కొన్ని యాప్స్ వాళ్ళ ఫేక్ నెంబర్ అని వస్తుంది కాబట్టి ఆ కిడ్నాపర్ ఎక్కడి నుంచి ఫోన్ చేశాడనేది వీళ్ళు కనిపెట్టలేకపోతారు. అలాగే సనల్ అక్కడే ఉండేసరికి రాకేష్ కు డౌట్ వచ్చి ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావంటే బయట రిపోర్టర్లు కొంచెం సద్దుమణిగిన తర్వాత పోదామనుకున్నానని సనల్ చెప్తాడు. అప్పుడు రాకేష్ బిడ్డకు ఏదన్నా జరిగిందనుకో అంటే దానికి సనల్, బిడ్డకు ఏమన్నా జరిగితే నన్ను జైల్లో వేస్తారు, అది నాకు తెలుసు, కానీ ఆ బిడ్డకు ఏదైనా జరిగితే నాకు జీవితాంతరం నిద్ర ఉండదనేది కూడా నాకు తెలుసు, కాబట్టి మీరు నన్ను ఇలా భయపెట్టాల్సిన అవసరం లేదంటాడు. దాంతో రాకేష్ సరేనని గమ్మునుండిపోతాడు. మరోవైపు మోను ఆటోలో వెళ్లటం సేఫ్ కాదని వాళ్ళ ఫ్రెండ్ ని అడిగి కారు తీసుకుని వస్తున్నప్పుడు దారిలో పోలీసులు ఆపి కొన్ని డీటెయిల్స్ అడిగి తిరిగి పంపించేస్తారు. ఆ టైంలో ఒక ఎస్ఐ మోనుకు ఫోన్ చేసి హాస్పిటల్ గురించి ఒక విషయం మాట్లాడాలంటాడు. ఫస్ట్ దానికి మోను భయపడి ఏమని అడిగితే ఇక్కడికి రా తెలుస్తుందని చెప్పేసరికి సరేనని మోను బయలుదేరి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. మరోవైపు రాకేష్ ఇంకా కొంతమంది పోలీసులు ఆ కిడ్నాపర్ డబ్బులు వేయమని చెప్పిన ఖాళీ ప్రదేశం చుట్టూ ఉన్న ఇండ్లలోకి వెళ్లి ఆ డబ్బులు ఎవరు తీసుకువెళ్తారా అని గమనిస్తూ ఉంటారు. మరోవైపు మోను పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. ఎస్ఐ నీకు సన్నల్ అనే వ్యక్తి ఎందుకు ఫోన్ చేశాడని అడిగితే మోను ఫస్ట్ తెలియదని చెప్పి తర్వాత ఎయిడ్స్ టెస్ట్ కోసం హాస్పిటల్ కి వెళ్లాను, ఇక ఎవరికన్నా తెలిస్తే బాగుండదని తప్పుడు పేరు ఇచ్చాను, అలాగే నా నెంబర్ ఇస్తే మా ఇంటికి రిపోర్ట్స్ ఏమన్నా పంపిస్తారేమో అని ఫేక్ నెంబర్ ఇచ్చాను, తర్వాత డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి తీసుకోవచ్చు కదా అంటాడు. ఇక అవన్నీ విన్న ఎస్ఐకి కొద్దిగా లాజిక్ గానే ఉండేసరికి సరే అని మోనుని రిటర్న్ పంపించేస్తాడు.
మోను బయటకు వచ్చి కారు ఎక్కేసరికి వాళ్ళ అక్క న్యూస్ చూసి నువ్వు నాకు ఎందుకు ఆ బిడ్డ అనాథని అబద్ధం చెప్పావని అరుస్తుంది. దానికి మోను బిడ్డ లేకపోతే నువ్వు వెళ్ళనని చెప్పావు కదా, అందుకే ఇలా చేశానంటాడు. నిజానికి వాళ్ళ అక్కకి డెలివరీ అయ్యి బిడ్డ చనిపోయి ఉంటుంది. కానీ వాళ్ళ బావ మంచివాడు కాదు. బిడ్డ లేకపోతే వాళ్ళ అక్కని హింసిస్తాడని అర్థం చేసుకుని మీనాక్షికి బిడ్డ పుట్టి 3 రోజులైనా మీనాక్షిని ఆ బిడ్డను చూసేదానికి ఎవరూ రాకుండా ఉండేసరికి ఆ పిల్ల ఒక అనాథ అనుకొని ఆ పిల్ల బిడ్డను తీసుకుని వెళ్లి వాళ్ళ అక్కకి ఇచ్చాడు. మరోవైపు మీనాక్షి నాన్న కిడ్నాపర్ కు ఇవ్వడానికి డబ్బులు డ్రా చేసుకుని తీసుకుని వెళ్తాడు. ఇక మోను హాస్పిటల్ దగ్గరకు వచ్చి రిపోర్ట్స్ తీసుకుని రిటర్న్ వెళ్దాం అనుకున్నప్పుడు ఆకాష్ కనిపిస్తాడు. మోను అతను తీసుకువెళ్లిన చిన్న బిడ్డ తల్లిదండ్రులు ఎవరనేది న్యూస్ లో చూశాడు కాబట్టి ఇప్పుడు ఆకాష్ ని చూసేసరికి మోనుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. తర్వాత ఆకాష్ నుంచి అటు ఇటు వెళ్లి ఫైనల్ గా తప్పించుకుని వెళ్లిపోయాను అనుకున్నప్పుడు బయట ఆకాష్ వచ్చి మోను చేతికి ఒక చీటీ ఇచ్చేసి వెళ్లిపోతాడు. ఆ విషయాలన్నీ సనాల్ గమనించి మోనుని పట్టుకుందామని వెళ్లేసరికి మోను వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత సనాల్ లోపలికి వచ్చి సీసీటీవీలో ఆకాష్ వచ్చినప్పటి ఫుటేజ్ చూస్తే అతను ఫస్ట్ కార్లో వచ్చి వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత మళ్లీ పోలీసులతో జీప్లో వచ్చుంటాడు. ఆ విషయం సనాల్కి డౌట్ వచ్చి దాని గురించిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ ఫ్రెండ్తో పోలీసులకు చెప్పిస్తాడు. మరోవైపు మోను ఆకాష్ ఇచ్చిన చీటీలోని అడ్రస్ కు వెళ్లి అక్కడ ఉన్న చిన్న బిడ్డను తీసుకుని వెళ్లిపోతాడు. అదే టైంలో మీనాక్షి నాన్న కూడా డబ్బులు వేసేసరికి ఎవరో ముసలాయన వస్తుంటాడు. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకుందామనుకుంటారు. మరోవైపు పోలీస్ రాకేష్ కు ఫోన్ చేసి ఆకాష్ వచ్చిన కార్ డీటెయిల్స్ చెక్ చేస్తే అది ఆకాష్ ఫ్రెండ్దని తేలుతుంది. అలాగే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక లాస్ట్ గా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన లొకేషన్ ని ట్రేస్ చేస్తే ఇప్పుడు రాకేష్ ఉన్న ఇంట్లోనే ఆకాష్ ఫ్రెండ్ ఫోను స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. దాంతో రాకేష్ ఆ నూడుల్స్ జుట్టు పిల్లోని పట్టుకుని కొట్టి రూమ్ అంతా చెక్ చేసినప్పుడు అతను డ్రగ్స్ తీసుకుని తిన్నదరక్క మీనాక్షి నాన్నకు ఫోన్ చేసి డబ్బులు అడిగాడని తెలుస్తుంది. తర్వాత అక్కడికి ఇంటి ఓనర్ వస్తాడు. ఆ నూడుల్స్ జుట్టు పిల్లోడి నాన్నకి ఇంటి ఓనర్ బిజినెస్ పార్ట్నర్ కావడంతో ఆ ఇంటి ఓనర్ ఇతనికి చదువుకోవడానికి కీస్ ఇచ్చుంటాడు. ఇక ఈ నూడుల్స్ జుట్టు పిల్లోడు డబ్బులు తీసుకోవడానికి వాళ్ళ ఏరియాలో ఉన్న 2 కెమెరాల్ని 3 గంటల నుంచి పని చేయనీయకుండా చేసుంటాడు. దాంతో రాకేష్ లోపలికి వెళ్లి ఆ పిల్లాడిని ఎలా ఇదంతా చేశావని అడిగినప్పుడు తన ఫ్రెండ్ ఆకాష్ చిన్న బిడ్డని తెచ్చి ఇచ్చాడని, తర్వాత ఇతను ఫోన్ చేసి డబ్బులు అడిగి ఆ తర్వాత కాలింగ్ బెల్ సౌండ్ వినిపించేసరికి చిన్న బిడ్డను తీసుకువెళ్లి వాష్రూమ్ లో పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి రాకేష్ ను మిద్దిపైకి తీసుకువెళ్లానని, ఆ తర్వాత బిడ్డకు ఏం జరిగిందో తనకు తెలియదని చెప్తాడు. దాంతో పోలీసులు ఆకాష్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి పిలుచుకుని వెళ్తారు. తర్వాత ఇదంతా ఎందుకు చేశావని ఆకాష్ ని అడిగినప్పుడు ఆకాష్ హాస్పిటల్ కు వచ్చి వెళ్లిపోయిన తర్వాత బిడ్డ గురించి ఇన్ఫర్మేషన్ న్యూస్ లో వచ్చుంటుంది. దాంతో ఇతను పోకపోతే డౌట్ వస్తుందని ఆకాష్ కూడా బయలుదేరి వెళ్ళుంటాడు. ఇక ఆ టైంలో ఒకరు బిడ్డని ఎత్తుకుని ఉండటం గమనించి తర్వాత వాళ్ళు బిడ్డని టాయిలెట్ లో పెట్టేసి వెళ్లిపోయేసరికి ఆ బిడ్డని పోలీసులు చూడకముందే టాయిలెట్ లోకి వెళ్లి బిడ్డను తీసుకుని తన ఫ్రెండ్ చేతికిచ్చి అనాథాశ్రమంలో వదిలేయమని ఉంటాడు. అతని ఫ్రెండ్ కూడా దానికి ఒప్పుకుని ఉంటాడు. కానీ తర్వాత డ్రగ్స్ తీసుకున్న మత్తులో రిటర్న్ ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగాడని చెప్తాడు. ఇంతటికీ నువ్వు ఎందుకు ఆ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేయాలనుకున్నావంటే దానికి ఆకాష్ తన వయసు చిన్నది, తెలిసి తెలియక చేసిన దానివల్ల మీనాక్షికి కడుపు వచ్చింది. నేను ఇంకా ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేదు. అలాంటిది బిడ్డను తనను ఎలా చూసుకుంటానని మీనాక్షికి అబార్షన్ చేపించుకోమంటే ఆ పిల్ల చేపించుకోలేదు. తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేశాక తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకుందామని అతను ప్లాన్ చేసి ఇలా బిడ్డను తన ఫ్రెండ్ చేతికిచ్చానంటాడు. ఇదంతా మీనాక్షికి తెలుసా అంటే ఆకాష్ తెలియదంటాడు. దాంతో రాకేష్ సరే ఇంతటికి ఆ బిడ్డను తీసుకువెళ్లిన వాళ్ళని నువ్వు చూసావా, మగవాళ్ళ ఆడవాళ్ళ, వాళ్ళని గుర్తుపట్టగలవా అంటే బిడ్డను పట్టుకుంది మగాతనేనని, కాకపోతే దూరం నుంచి చూడటం వల్ల సరిగ్గా గుర్తులేదని అబద్ధం చెప్తాడు. మరోవైపు హాస్పిటల్లో వీళ్ళ 2 ఫ్యామిలీలు అరుచుకుంటూ ఉంటారు. అదంతా చూసిన మీనాక్షికి ఒకే చోట ఉంటే వీళ్ళు ఇలానే ఉంటారని బయటకు వచ్చి తనకు డిశ్చార్జ్ కావాలని తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది. మరోవైపు సనాల్ ఆ బిడ్డని ఎలాగైనా తీసుకురావాలని మోను ఇంటి అడ్రస్ కు బైక్ లో వెళ్తుంటే అతని భార్య ఫోన్ చేసి ఇదంతా వదిలేసి ఇంటికి వచ్చేయమంటుంది. కానీ తన పొరపాటు వల్ల ఒక బిడ్డ కనపడకుండా పోయింది కాబట్టి అతని జీవితంలో దాన్ని మర్చిపోలేనని ఆ బిడ్డని ఎలాగైనా కనిపెట్టి తీసుకురావాలని చెప్తాడు. దాంతో ఆమె సరేనని గమ్మునుండిపోతుంది. మరోవైపు మోను వాళ్ళ అక్క కారులో వెళ్తున్నప్పుడు వాళ్ళ బావ బినయ్ ఫోన్ చేస్తాడు. అతను ఒక సైకో లాంటి వాడు. అతను బిహేవ్ చేసే తీరు మోను అక్కకి విసుగు పుట్టించి అతనికి ఫోన్ చేసి ఇంకోసారి నా జీవితంలోకి నా జోలికి రావద్దు, బిడ్డ చచ్చిపోయిందని ఫోన్ కట్ చేసేస్తుంది. తర్వాత తిరిగి బినయ్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తదు.
ఆ రోజు రాత్రి ఈ న్యూస్ పెద్దదవడంతో పోలీస్ స్టేషన్లో రాకేష్తో ఐపీఎస్ ఆఫీసర్ లీవ్లో ఉన్న వాళ్ళందరి లీవ్లు క్యాన్సిల్ చేయండి, ఆ బిడ్డ ఎవరికి కావాలో లేదో పక్కన పెడితే ఆ బిడ్డ ఒక భారతీయ బిడ్డ, ఎలాగైనా కనిపెట్టి తీసుకురావడం మన బాధ్యత అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు మోను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న ఇల్లు వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయావు, నీ బిడ్డ బ్రతుకుంటే ఏమి లేకపోతే ఏమి, మళ్ళీ మా ఇంటికి రావద్దని చెప్పి తిట్టి పంపించేస్తాడు. ఆ టైంలో సనల్ పక్కనే నిలబడి చూస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి మోను ఇల్లు తెలుసా అని అడిగితే వాళ్ళు ముందరున్నదే ఆ ఇల్లు అని చూపిస్తారు. సనల్ జరుగుతున్న గొడవ గురించి అడిగితే ఆ అమ్మాయి వడక్కల్ మోటార్స్ ఓనర్ తో కొన్ని సంవత్సరాల ముందు వెళ్లిపోయింది, మళ్ళీ ఇప్పుడు బిడ్డను తీసుకుని వచ్చింది, అయినా పాపం ఆ అమ్మాయిది ఏం తప్పుందిలే, ఇలాంటి వాడి ఇంటి పక్కన ఉండటం మాకు కష్టంగానే ఉందంటారు. దాని ప్రకారం మా అమ్మాయికి కన్నవాడు సరిగ్గా లేడు, కట్టుకున్నవాడు సరిగ్గా లేడు. తర్వాత ఆ అమ్మాయి నడుచుకుంటూ వచ్చి కారులో కూర్చుంటుంది. ఆ టైంలో మోను వెనకనున్న సనల్ని చూసి టెన్షన్ గా కారు తీసుకుని వెళ్ళిపోతాడు. కార్లో వినయ్ మోనుకి మర్యాదగా నువ్వు ఇంటికి రా, లేదంటే ఏం జరుగుతుందో చూపిస్తాననే లెక్కలో వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. దాంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ తమ్ముణ్ణి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపో, నేను ఏదో ఒకటి చేస్తాను అంటుంది. దానికి మోను ఏదో ఒకటి ఏం చేస్తావు, నీకు తోడుగా నేను ఉంటానని చెప్తాడు. మోనుకి వాళ్ళ అక్క అంటే చాలా ప్రేమ. వాళ్ళ నాన్న వాళ్ళ అక్కని ఎంత ద్వేషించినా కూడా అతను ఎప్పుడూ వాళ్ళ అక్కకి తోడుగానే ఉండేవాడు. మరోవైపు పోలీసులు చెకింగ్ ని ఇంకొంచెం స్ట్రిక్ట్ గా మార్చేస్తుంటారు. ఇంకోవైపు సనల్ కూడా మోనును ఫాలో చేస్తూ వాళ్ళ వెనకంటే వెళ్తాడు. మోను అక్క తన ఫ్రెండ్ కోల్కతాలో జాబ్ చేస్తోంది, అక్కడికి వెళ్తానంటుంది. దానికి మోను కూడా సరేనంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ ఎత్తదు. దాంతో వీళ్ళకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు మోను అక్క సరే నేను ఢిల్లీ వెళ్ళిపోతాను, అక్కడి నుంచి కోల్కతాకి వెళ్తాను, ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటే ఈ బిడ్డను వదులుకోవాల్సి వస్తుందని చెప్తుంది. దానికి మోను సరే నేను కూడా వస్తాను, ఒకవేళ నువ్వు వాష్రూమ్ కి పాడు వెళ్తే బిడ్డను చూసుకోవాలి కదా అంటే దానికి మోను అక్క నేను చెప్పాను కదా నేను చూసుకుంటానని, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి తర్వాత ట్రైన్ టికెట్ ని బుక్ చేస్తుంది. కానీ వీళ్ళు బుక్ చేసిన ట్రైన్ టికెట్ మెసేజ్లు వినయ్ కి కూడా వెళ్తాయి. దాంతో వినయ్ అతను వస్తున్న బస్సుని డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ దగ్గరకు తీసుకువచ్చేస్తుంటాడు. మరోవైపు సనల్ కార్ను ఫాలో చేస్తూ ఆ కార్లో మోను అక్క రిషి హాస్పిటల్ బిల్ పేపర్ కనిపించేసరికి తన భార్యకు ఫోన్ చేసి రిషికి ఏం జరిగిందో డీటెయిల్స్ కనుక్కోమంటే ఆమెకి బిడ్డ పుట్టి చనిపోయిందనే విషయం సనల్ భార్య కనుక్కొని చెప్తుంది. మరోవైపు మోను కార్ని రైల్వే స్టేషన్ పక్కకల్లా తీసుకుని పోయి పెడతాడు. కానీ సనల్కి మోను కార్ని రైల్వే స్టేషన్ ముందర పెట్టకుండా పక్కకు ఎందుకు తీసుకువెళ్లాడో అర్థం కాదు. ఇక మోను వాళ్ళ అక్కకి మాస్క్ పెట్టించి రైల్వే స్టేషన్ లోకి నడుచుకుంటూ పిలుచుకుని వెళ్దాం, ఇక్కడ ఏం సీసీ కెమెరాలు లేవు అనుకుంటున్నప్పుడు వాళ్ళ అక్క స్ప్రో లేకుండా పడిపోయి ఉంటుంది. దాంతో మోను నీళ్లు కొట్టి లేపదామనుకుంటాడు, కానీ బాటల్లో నీళ్లుండవు. ఇక బాటల్ కోసం బయటకు వచ్చినప్పుడు సనల్ అతన్ని చూసి పట్టుకుందామనుకుంటాడు. కానీ మోను అతని నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఆ టైంలో పోలీసులు వస్తే సనల్ పోలీసులకి అతన్ని చూపించి పట్టుకోమంటారు. తర్వాత వాళ్ళు మోనును వెంబడిస్తూ వెళ్తారు. మోను ఒక పెద్ద బోర్డు మీదకి ఎక్కుతాడు. పోలీసులు కూడా అతన్ని పట్టుకునేదానికి దానిపైకి ఎక్కుతారు. కానీ అతను దొరకకుండా అక్కడి నుంచి ఒక బస్సు పైకి దూకి తప్పించుకుంటాడు. తర్వాత అక్కడి నుంచి క్రిస్మస్ జరిగే చోటులోని జనాలలో కలిసిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి కూడా తప్పించుకొని వేరే ఒక బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతాడు. కానీ అప్పటికే ఢిల్లీకి వెళ్లే ట్రైన్ వెళ్లిపోయి ఉంటుంది. ఇక అతనికి ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చి పట్టినట్టు అరుస్తున్న టైంలో వాళ్ళ అక్క ఫోన్ చేసి మోను నువ్వు ఎక్కడున్నావు, నేను ట్రైన్ ఎక్కేశానని చెప్తుంది. దాంతో మోను జాగ్రత్తగా వెళ్ళక్క అని సంతోషంగా ఉంటాడు. కానీ ట్రైన్లో వినయ్ కూడా తన భార్య రిషి కోసం వెతుకుతుంటాడు. తీరా వీళ్ళు బుక్ చేసిన టికెట్ దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ వేరే అమ్మాయి కూర్చుని ఉంటుంది. నిజానికి వీళ్ళు బుక్ చేసిన ట్రైన్ టికెట్ వాళ్ళ బావ వినయ్కి వెళ్ళిందని వీళ్ళు అర్థం చేసుకుని ఇంకో సెల్లో నుంచి వేరొక ట్రైన్ కి టికెట్ బుక్ చేసి ఉంటారు. దాంతో వినయ్ ఒక ట్రైన్ లో వెళ్తుంటాడు, మరొక ట్రైన్ లో రిషి వెళ్తుంటుంది. ఇక రిషి వెళ్తున్న ట్రైన్లోనే సనల్ కూడా ఆమెను ఫాలో చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఇలా తప్పిపోయిన బిడ్డని ఒక అమ్మాయి తీసుకువెళ్తోంది, నేను ఆమెను ఫాలో చేస్తున్నాను, ఇంకో 10 నిమిషాల్లో నెక్స్ట్ స్టేషన్ వస్తుంది, మీరు తొందరగా రండి అని చెప్తాడు. తర్వాత అతను చెప్పినట్టుగానే పోలీసులు వస్తారు. ఇక వాళ్ళని బయట నుంచి లోపలికి పిలుచుకుని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉండదు. బయట లోపల అంతా వెతికినా కూడా ఆ అమ్మాయి దొరకదు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్లిన మోనుని పోలీసులు చూసి బొమ్మ గీయిద్దామనుకుంటారు. కానీ మొత్తం బ్లర్ గా ఉంటుంది, ఏమీ కనిపించదు. అంతేకాకుండా సనల్ని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు మోనుని బిడ్డని ఎత్తుకు వెళ్లిన అతనిగా కాకుండా ఒక పిక్ పాకెట్ అని తన జోబు కొట్టేసి పారిపోతుంటే పోలీసులు కనిపించే గిందికి వాళ్ళను పిలిచాను అతన్ని పట్టుకోవడానికని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత సనల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక సనల్ ఆ బిడ్డ కనిపించడం లేదని చాలా టెన్షన్ గా దిగులుగా ఉన్న అతను హ్యాపీగా ఇంటికి వెళ్లి తన భార్యను కౌగిలించుకుంటాడు. అసలు ఏం జరిగిందో చూస్తే
ట్రైన్లో రిషి బిడ్డని ఎత్తుకుని ఉన్నప్పుడు సన్నల్ చూసి వీడియో తీసుంటాడు. ఆ విషయాన్ని రిషి గమనించి టెన్షన్ పడుతుంటుంది. తర్వాత సనల్ రిషి దగ్గరికి వెళ్లి ఈ బిడ్డ ఎక్కడుండాలో అక్కడుంటే మంచిదని చెప్తాడు. అప్పుడు రిషి ఏం జరిగిందో చెప్తుంది. రిషి ఆ బిడ్డని ఇచ్చేసే దానికోసం మీనాక్షి దగ్గరకు వెళ్ళుంటుంది. ఇక తనకు జరిగిండేది, దానికోసం తన తమ్ముడు చేసింది మొత్తం చెప్పి, చేసిన దానికి సారీ చెప్పి నీ బిడ్డను ఇక్కడే ఇమ్మన్నా ఇస్తాను, లేకుంటే అందరి ముందు ఇవ్వమన్నా ఇస్తానంటుంది. వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు ఆ రూమ్ లోకి మీనాక్షి అమ్మ వచ్చి ఎవరిది మీ టీచరా అని అడిగితే మీనాక్షి తన బిడ్డను ఎత్తుకు వెళ్లిన ఆమె అని చెప్పకుండా అవును టీచరే అని చెప్తుంది. అలాగే ఆ బిడ్డకు తన తల్లిగా ఉండేదానికి మంచిది కాదని, నాకు కేవలం 19 సంవత్సరాలు, నాకు అసలు ఆ బిడ్డను ఏం చేయాలో ఎలా చూసుకోవాలో కూడా తెలియదు, ఆ బిడ్డ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఆ బిడ్డను చాలా మంచిగా చూసుకుంటారని చాలా బాధపడుతూ చెప్పి రిషిని కౌగిలించుకుంటుంది. తర్వాత రిషి బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో మీనాక్షి బాల్కనీలో నిలబడుకుని ఉంటుంది. అప్పుడు రిషి ఆ చిన్న బిడ్డని ఆఖరిసారిగా మీనాక్షికి చూపిద్దామనుకున్నప్పుడు మీనాక్షి చూడకుండా వెళ్లిపోతుంది. అప్పుడే పాప రిషి చెయ్యిని పట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరనేలా మిగులుతారు. జరిగింది ఇది అని రిషి సనల్కు చెప్తుంది. సనల్ ఇది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీనాక్షికి ఫోన్ చేసి ఇలా మీ బిడ్డ ట్రైన్లో దొరికింది, వేరే ఆమె దగ్గర దొరికింది అని చెప్తే మీనాక్షి ఈ విషయం గురించి ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ కట్ చేసేస్తుంది. అప్పుడు రిషి నాకు ఎవరు లేరు, తనకు ఎవరు లేరు, నేను తనను బాగా చూసుకుంటానని చెప్తుంది. దాంతో సనల్ సరే అని ఆ బిడ్డని ఇచ్చేసి ఆ అమ్మాయిని పోలీసులకు తెలియనివ్వకుండా పంపించేస్తాడు. తర్వాత వాళ్ళు స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి ఆ అమ్మాయి బొమ్మ గీయిస్తే సనల్ తన తల్లి ఫోటోకి మాస్క్ పెడితే ఎలా ఉంటుందో ఆ గుర్తులు చెప్పి పూర్తిగా ఇంకోసారి రిషి వెనకాల ఆ బిడ్డ కోసం ఎవరూ వెళ్లకుండా చేస్తాడు. తర్వాత పోలీసులకి ఆ బిడ్డని ఎవరు తీసుకువెళ్ళాననేది అర్థం కాదు. ఇక సనల్కి జాబ్ పోయినా ఒక తల్లిని బిడ్డని కలిపాననే సంతోషం మిగులుతుంది. మరోవైపు రిషి కూడా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్తే తను సరే వదిలేయి నేనున్నాను వచ్చేయని చెప్తుంది. అలా రిషి తన బిడ్డను తీసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి హ్యాపీగా బస్సులో వెళ్ళిపోతుంది. అక్కడతో సినిమా అయిపోతుంది. ఇక ఇందులో మాక్సిమం ఎవరికి డౌట్లు ఉండవని అనుకుంటున్నాను. మేబీ మిగిలిపోయింటే 2 డౌట్లు మిగిలి ఉంటాయి. వాటిలో ఫస్ట్ది రిషి ఎందుకు కారులో స్పృహ తప్పి పడిపోయింది. దానికి కారణం ఆ అమ్మాయికి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కళ్ళు తిరిగాయి. తర్వాత మెలకు వచ్చి ఆమె డైరెక్ట్ గా ట్రైన్లోకి ఎక్కేసింది. రిషి తన తమ్ముడితో మాట్లాడిన విధానం బట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బాల్కనీలోంచి మీనాక్షి ఎందుకు తన బిడ్డని ఆఖరిసారిగా చూడకుండా వెళ్ళిపోయిందని. అది బిడ్డ మీద ప్రేమ లేక కాదు, ఎక్కువ ప్రేమ ఉండటం వల్ల రెండోసారి చూస్తే ఆ బిడ్డను పంపించలేనేమో అని ఆ పిల్ల లోపలికి వెళ్ళిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, బేబీ గర్ల్ మూవీ స్టోరీ. నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.